మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో డైట్ స్కూల్ దగ్గర ఉన్నాము. డిఆర్ఓ సార్ గారు ఇక్కడికి విచ్చేసి బేటీ పడావ్ బేటీ బచావ్ కన్జ్యూమర్ రైట్స్ నుంచి జిఎస్టీ ధరల గురించి మరియు పిల్లలకి అతి జాగ్రత్తలు చెప్పడము మరియు ధరల గురించి వారికి బిల్లుల గురించి మరి వాళ్ళకి వివరించడం జరిగింది. మంచిగా చదువుకోండి, అమ్మ నాన్నల మాట వినండి, తర్వాత దాని తగ్గింపు ధరల గురించి ఎంచక్కా వివరించడం జరిగింది. మనం ఇప్పుడు చూద్దాం, రండి. నమస్తే మేడం, మీ పేరేంటి? కన్జ్యూమర్ తరఫు నుంచి మీరు ఏం చెప్పగలనుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు ఎం దివ్య, లీగల్ మెట్రల్ డిపార్ట్మెంట్ రాయచోటి అన్నమయ్య జిల్లా. ఈరోజు జాతీయ వినియోగదారుల డైట్ కాలేజ్ నందు అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా మేము తెలియజేయడం ఏమనగా లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం సరైన తూకం, సరైన పద్ధతులు ప్రజలకు అందుతున్నాయా లేదా, సరైన తూకం అనగా మనం ఏదైనా కూడా ఒక వస్తువు చూసేటప్పుడు అది బరువు కరెక్ట్గా ఉందా, అంతకంటే కూడా తక్కువ బరువు ఉందా, అలాంటివి చూడడము, ఎంఆర్పీ ధరల కంటే కూడా ఎక్కువ అమ్మకుండా కూడా వినియోగదారులకు అవగాహన కలిగించడం జరిగింది. పబ్లిక్ బిల్లులు ఇస్తున్నారా మేడం? పబ్లిక్ బిల్లులు ఇవ్వకపోతే కూడా ప్రతి ఒక్క వినియోగదారుగా అడిగి బిల్లులు తీసుకోవాలి. బిల్లులు ఉంటేనే కూడా ఏదైనా కూడా శాఖపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తూకంలో కానీ మోసాలు జరుగుతున్నాయి, దాంట్లో మీద రేట్లు కానీ ఇవన్నీ మీరు కూడా చెక్ చేస్తున్నారా? చేస్తున్నాం, తరచుగా చెక్ చేస్తూనే ఉన్నాం. పేరు సుమతి, నేను డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్. కన్జ్యూమర్ తరఫు నుంచి ఏంటి అని అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో మేము అవేర్నెస్ అనేది క్రియేట్ చేసే ఉద్దేశంతో అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లల దగ్గర నుంచి కూడా అది ఈ యొక్క ఉద్దేశాన్ని ఇంకల్కేట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి మనకి ఫండింగ్ ఏర్పాటు చేసి ఆర్గనైజేషన్ చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. కాబట్టి ప్రతి పిల్లలు దీన్ని అవగాహన చేసుకొని ఇప్పటి పిల్లలు కాబట్టి రేపటి పౌరులు వాళ్ళంతా పేరెంట్స్కి, పబ్లిక్కి అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అంతా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి మీ ఒరిజినల్ పార్టిసిపెంట్ సర్టిఫికేట్ తీసుకోండి. మరియు డిఎస్సి తగ్గింపు ధరలపై. ఓకే మేడం, నా పేరు మడితాటి నరసింహారెడ్డి. నేను డైట్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ డైట్ సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి పౌర సరఫరాల శాఖ డిఎం సుమతి మేడం గారు మరియు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం సార్ మరియు ఇతర శాఖల అధికారులకు కూడా హాజరైనారు. మరి జాతీయ వినియోగదారుల ఈ దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాజరైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులంతా కూడా వినియోగదారుల హక్కుల గురించి మరియు వారి పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యల గురించి, అలాగే నాణ్యమైన వస్తువుల కొనుగోలు నందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఒకవేళ వాళ్లకు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల ద్వారా లోపభూయిష్టమైన వస్తువులు అందినప్పుడు వారు ఏ విధంగా డిజిటల్ న్యాయం ద్వారా సత్వర న్యాయ పరిష్కారం పొందవచ్చు అనే అంశాన్ని కూడా ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దానికి మా పాఠశాల విద్యాశాఖ తరఫున పౌర సరఫరాల శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కన్జ్యూమర్ రైట్స్ తరఫు నుంచి వచ్చారు, మీరు అందులో చేస్తున్నారు కన్జ్యూమర్ రైట్స్ సార్, దాని గురించి కొంచెం కన్జ్యూమర్ రైట్స్ గురించి మాట్లాడండి సార్. నా పేరు సురేందర్ రెడ్డి, ఏపీ సిఆర్పిఎఫ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. మేము గత 5-6 సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షుడు తిరుపాల ఆదేశాల మేరకు ఏపీ సిఆర్పిఎఫ్ తరఫున అన్నమయ్య జిల్లాలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ వినియోగదారుల దినోత్సవం చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈ డైట్ సిబ్బందికి ఇక్కడ మీ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు.